కనుమ పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం గద్దలకుంటపాలెంలో నిర్వహించిన పారువేట ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 100 సంవత్సరాలకు పైగా స్థానిక గద్దలకుంటపాలెంలో కనుమ పండుగ రోజున పారువేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం నిర్వహించిన వేడుకకు ఒంగోలులోని పలు దేవాలయాల నుంచి ప్రత్యేక వాహనాలపై విశేష అలంకరణతో దేవతామూర్తులు తరలివచ్చారు. ప్రజలు అడుగడుగునా దేవతామూర్తులకు కర్పూర హారతులతో మంగళ నీరాంజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గద్దలకుంటలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ సంగీత విభావరులు ప్రజలను ఉర్రూతలూగించాయి. పారువేటకు తరలి వచ్చిన ప్రజలు, వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోయాయి. కార్యక్రమంలో పారువేట సందర్భంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో స్థానిక యువత ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సైతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్, సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, చిట్టెం ప్రసాద్, ముత్యాల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. సింగిల్ని పెట్టేస్తారు, ఎవరు ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు.
నిజం చెప్పండి. ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు పార్టీలు కూడా కూటమిగా ఈ రోజు ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఎన్నికలకు వెళ్తుంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ప్యాంటు తడిసిపోయింది. పరదాలు చాటున పోలీసుల బలంతో ఈ రోజు జనాల్లోకి వచ్చి ఎన్నికల్లో వచ్చి వెళ్ళేటటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు ఎందుకు తిరగట్లేదు? ప్రజలు రాళ్లతో కొడతారనే భయంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఈ రోజు పోరాటం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తాను. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, రేపు రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాసు సైకిల్ గుర్తుగా మీరందరూ ఓటు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి విజయం తథ్యం. రేపు 160 సీట్లు పైన అధికారంలో రాబోతున్నాం. మనందరం కూడా గవర్నమెంట్ విషయంలో ఉంటున్నాం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన యువతకి ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చే విధంగా, ఒంగోలు అసెంబ్లీని అభివృద్ధి చేసే విధంగా జనసేన పార్టీ ఒక్క రాష్ట్రంలో 50 లక్షల పథకం రైతు, లేకపోతే గోవా వెళ్ళి కేసులో అడుగుతాం. ఇలాంటి రైతులు మనకు అవసరమా? ఒక్కసారి ఇది మనం చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత ఎన్నికల ముందు ప్రతిరోజు ఒంగోలు నియోజకవర్గంలో మంచినీళ్ళు ఇస్తా ఉన్నాడు. ఈ రోజు కూడా ప్రతిరోజు